హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఆల్రెడీ మనం ఎస్ఎస్జిడికి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ప్రతి క్షణం కూడా స్టూడెంట్స్ ఎప్పుడు రిజల్ట్ వస్తుందని ఆలోచించడం జరుగుతుంది. దానికోసం ఎదురు చూపులు కూడా. గాయస్, యాక్చువల్గా మీకు ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటారు. యాక్చువల్గా ఫస్ట్ మనం 02 అనుకున్నాం, 2 డిసెంబర్ అనుకున్నాం, సో డిలే అయిందండి. నెక్స్ట్ ఏమో 07 డిసెంబర్ అనుకున్నాం, అది కూడా డిలే అయింది. ఇవన్నీ కూడా ఏవైతే డేట్స్ రాస్తున్నానో అవన్నీ కూడా అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చినటువంటి డేట్స్, ఓకేనా? ఏ యూట్యూబర్ ఇచ్చినటువంటి డేట్స్ కాదు. ఇవన్నీ కూడా వెబ్సైట్స్లో ఆల్రెడీ వాళ్ళు ఒక సర్క్యులర్, ఒక నోటీస్ ఇచ్చినటువంటివి డేట్స్ అనమాట. ఏంటి? 02 డిసెంబర్, 7 డిసెంబర్, 10 డిసెంబర్. ఇప్పుడేమో అసలు డేట్ అనేది ఫిక్సే అవ్వట్లా. ఎప్పుడు ఇస్తారనేది కూడా ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారు. డేట్ అనేది ఎటువంటి ఫిక్స్ లేదండి. ఎందుకంటే యాక్చువల్గా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి కోల్కతా వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక చిన్న కేసు అయింది. ఏంటి సార్ ఆ కేసు అంటే, వెస్ట్ బెంగాల్లో కొంతమంది స్టూడెంట్స్ లేట్గా రావటం వల్ల, లేట్ రిపోర్ట్ వల్ల వాళ్ళకి మెడికల్ చేయకుండా మెడికల్ అవి చేయకుండా అంటే అక్కడ ఉన్నటువంటి యూనిట్స్ అనేవి వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారండి. డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఊరుకున్నారా? మన సౌత్ ఇండియన్స్లా కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఇమీడియట్గా కేసు వేసేస్తారండి. మనకు చిన్న ఇష్యూ అయితే రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నార్త్ ఇండియా వాళ్ళు అలా కాదు. ఇన్ కేసు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా కంప్లైంట్ రైజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు, ఓకేనా? హెచ్సికి వెళ్ళడం వల్ల అంటే వాళ్ళకి న్యాయం జరిగింది. ఏంటి? ఇమ్మీడియట్గా ఎవరైతే ఎంతమంది స్టూడెంట్స్కి అయితే మెడికల్ ఈవెంట్స్ జరగలేదో వాళ్ళకి ఇమ్మీడియట్గా అంటే ఈ 12th డిసెంబర్న కంప్లీట్గా వాళ్ళ యొక్క ఈవెంట్స్ అనేవి క్లియర్ చేయమని కోర్టు అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది గైస్. మరి ఈ 12th డిసెంబర్న కంప్లీట్ సేమ్ డే అన్ని ఈవెంట్స్ వాళ్ళకి అయిపోయినట్లయితే, ఈ 12th డిసెంబర్న అయిపోయినట్లయితే మేబీ 13th రిజల్ట్ ఇవ్వచ్చు, 14th ఇవ్వచ్చు, 15th ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ మోస్ట్లీ 13 to 15 మధ్యలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. 13 to 15 డిసెంబర్ మధ్యలో మీ రిజల్ట్ అనేవి అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకు సార్ అంత డ్యామ్ షూర్గా చెప్తున్నారంటే, 21 డిసెంబర్ లోపు అయితే రోజ్గర్ మేళాకి ముందు రోజు అంటే 21 డిసెంబర్ లోపు అయితే ఎట్టి పరిస్థితులు మీకు కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాల్ లెటర్స్ అవకాశం ఏంటి సార్? కంపల్సరీ మీకు కాల్ లెటర్స్ ఇవ్వాల్సిందే. అందుకు మ్యాక్సిమం మీ రిజల్ట్ అనేది 13 నుంచి 15 లోపు ఏ రోజైనా ఏ క్షణమైనా ఇచ్చే అవకాశం ఉంది. మరి వర్రీ అవ్వకండి గైస్. ఎవరికైతే 95+ వచ్చి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, కొన్ని రిజల్ట్ అనేవి నేను కొన్ని కటాఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 95+ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. అలాగే 98+, నేను 98+, ఇక్కడేమో 99+. ఏంటంటే ఓబీసీ కోసం మాట్లాడుతున్నాను. ఓబీసీ యొక్క కటాఫ్ డ్యామ్ షూర్ కటాఫ్ అని చెప్పడం జరిగింది. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ సంబంధించి డ్యామ్ షూర్గా చెప్తున్న ఈరోజు కూడా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నక్సల్ అలాగే జనరల్ వీళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో నక్సల్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అవకాశం ఉంది. మరి ఓబీసీకి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చెప్పాం, ఎవరైతే యూఆర్ పోస్టులకు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ యూఆర్ పోస్టుల వైపు కానీ ఒక 100 వేకెన్సీ కానీ వీళ్ళు ఫిల్ చేయగలిగితే డ్యామ్ షూర్గా ఈ 90+ వచ్చిన వాళ్ళకి 95+ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి, ఓకేనా? మరి ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే రిజల్ట్స్ ఎవరికైతే పాపం అనుగుణంగా రావో దయచేసి డిస్కరేజ్ అవ్వద్దు గైస్. ఆర్కే అకాడమీ అయితే కంప్లీట్గా ఫ్రీ కోచింగ్ ఓన్లీ 1000 రూపీస్ అడ్మిషన్ ఫీజు తీసుకుంటూ 1000 రూపీస్ అడ్మిషన్ ఫీజు తీసుకుంటూ కంప్లీట్గా మీకు ఈ 2 months 50 గ్రాండ్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 50 గ్రాండ్ టెస్ట్లు అండి. ఎస్ఎస్జిడి పిల్లలకి, ఎస్ఎస్జిడి స్టూడెంట్స్కి ఒక 50 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి. 50 గ్రాండ్ టెస్ట్లు, ఓకేనా? అలాగే విత్ ఎక్స్ప్లెనేషన్ అలాగే డౌట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ ఇది. కంప్లీట్గా టెస్ట్ సిరీస్కి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు కూడా మీకు చెప్తున్నానండి, బల్లగుద్ది చెప్తున్నాను. లాస్ట్ టైం గ్రాండ్ టెస్ట్లో మనకి 8 to 12 క్వశ్చన్స్ జిఎస్కి సంబంధించి
8 to 12 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ బిట్లు వచ్చాయండి. ఎవరైతే టెస్ట్ సిరీస్ అనేవి మన అకాడమీలో ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 8 to 12 క్వశ్చన్స్ జిఎస్ అనేవి డైరెక్ట్ బిట్స్ రావడం జరిగింది. ఇటువంటి టఫ్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా 8 to 12 క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్స్ మనం ఏవైతే ఇచ్చామో అదే బిట్ టు బిట్ రావడం జరిగింది. అంటే మేము ఏ రేంజ్లో, ఏ డెప్త్లో కష్టపడి మీ యొక్క క్వశ్చన్ పేపర్ గ్రాండ్ టెస్ట్ అనేది తయారు చేస్తామో అర్థం చేసుకోండి. మరి ఎవరైతే రిజల్ట్స్ నెగిటివ్గా వస్తాయో వాళ్ళు డిస్కరేజ్ అవ్వకండి. ఎందుకంటే త్వరలోనే ఇమీడియట్ ఫెబ్లోనే మీకు ఎగ్జామ్స్ కదండి, ఫెబ్లో ఎగ్జామ్స్ కాబట్టి మరి ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇమీడియట్గా త్వరపడండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ ఈ 50 టెస్ట్ సిరీస్ వల్ల అబ్వియస్లీ డ్యామ్ షూర్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, అందులో డౌట్ లేదండి. ఓకేనా గాయస్, మరి రిజల్ట్స్ వచ్చాక మరొక వీడియో చేస్తాను. అలాగే రిజల్ట్ రాబోయే ముందు అందరికి కూడా ఆల్ ద బెస్ట్. జై హింద్.